ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ సంచలన నిర్ణయంపై సస్పెన్స్ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్లో చేరినందుకు ఆయనపై అనర్హత వేటు వేస్తారని ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు ఓ బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన లాజిక్ ప్రకారం దానం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారా? అసలు దానం నాగేందర్పై అనర్హత వేటు పడే అవకాశమే లేకుండా పోయిందా? ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీనే దానంను కాపాడిందని ఎందుకన్నారు? దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనపై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న వేళ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మందిలో 8 మంది సాంకేతిక కారణాలతో బయటపడ్డారు. కానీ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం అడ్డంగా దొరికిపోయారని చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ను బీఆర్ఎస్ పార్టీని కాపాడినట్లుగా తాజా పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన తీరు పరోక్షంగా ఆయనను అనర్హత వేటు నుంచి కాపాడేలా మారిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ అఫిడవిట్ దానంను కాపాడినట్టు ప్రచారం సాగుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ దొరికింది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు సైతం క్లీన్ చిట్ లభించింది. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ ఇప్పటి వరకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. వారి విషయంలో స్పీకర్ తెగేదాకా లాగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. అధికార పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని పోటీలో నిలబడ్డారు. ఈ అంశమై దానంకు ఇబ్బందిగా మారింది. మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా పార్టీ మారలేదని చెప్పడానికి దానంకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో దానం అనర్హతపై విచారణ జరిగింది. ఈ విచారణకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని ఏలిటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. తాను దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై క్రాస్ ఎగ్జామినేషన్కు ఏలిటి హాజరయ్యారు. అందులో దానం తరపు న్యాయవాదులు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా అని అడిగారని, దీంతో అసలు రహస్యం బయటపడిందని ఆయన చెబుతున్నారు. ఒకవేళ పార్టీయే ఒక నేతను సస్పెండ్ చేస్తే ఆ తర్వాత ఆయన వేరే పార్టీలో చేరినా అనర్హత వేటు వేయడం చట్టరీత్యా సాధ్యం కాదని తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ అఫిడవిట్ అంశాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టిందని ఏలేటి ప్రశ్నించారు. బయటికి అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ లోపల మాత్రం దానంను కాపాడేలా కోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన నిలదీశారు. ఒకవేళ బీఆర్ఎస్ నిజంగానే సస్పెన్షన్ అఫిడవిట్ ఇచ్చి ఉంటే అసలు దానం నాగేందర్పై అనర్హత కేసు అనేదే నిలబడదని చెప్పారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే డ్రామా అని ఆయన విమర్శించారు. మొత్తం మీద బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్పై నిజంగానే సస్పెన్షన్ అఫిడవిట్ ఇచ్చిందా అని ఆరా తీస్తున్నారట. అయితే ఈ పిటిషన్ విషయంలో ఇప్పటి వరకు గులాబీ లీడర్లు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే నిజమైతే మాత్రం దానం నాగేందర్ను బీఆర్ఎస్ పార్టీనే కాపాడినట్లు అవుతుందని నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా హరీష్ రావు స్పందిస్తే కానీ అసలు మ్యాటర్ బయటకు వచ్చే పరిస్థితి లేదని ప్రచారం సాగుతోంది.